మొన్న మీరు నాన్ వెజ్ని తిట్టారు కదా, ఇమ్రాన్ భాయ్ని జోలికి వస్తే మొక్కలుగా నరికేస్తానని. అయితే నాన్ వెజ్ వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు, నువ్వు వాళ్ళ ఎంటు కూడా పెకలవు, నువ్వు ఎందుకు లేనిపోయి 90 వేసుకొని కూర్చొని తాగి ఒక మూల ఉండక నీకు ఈ మాటలేని ఎందుకు అంటున్నారు? ఇమ్రాన్ భాయ్ కొంతమందికి దేవుడు. అతను ఇచ్చిన డబ్బులతో ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ అతను ఏదో బ్లేమ్ అయిండు. ఇండ్లు కట్టించిండు ఆయనే. అతను ఏదో చిన్న తప్పు చేసి బ్లేమ్ అయిండు. ఇవాళ ఇమ్రాన్ భాయ్ చిన్నోడా, ఇవాళ కాకపోతే రేపు వస్తాడు దుబాయ్కి వెళ్ళి. వచ్చినాక అతను ఎదురుగా నిలబడగలుగుతారా? ఆ ధైర్యం మీకుందా? తప్పు చేయని వాళ్ళు ఎవ్వరు లేరమ్మా. డబ్బు ఆశ లేని వాళ్ళు ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో. కాకపోతే అతను చిన్న తప్పు చేసిండు. 2 కోట్లు అదేంటిది బెట్టింగ్ యాప్లో పెట్టిండు. ఏదో బ్యాడ్ లక్. ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు, వస్తాడు ఇవాళనో రేపు. ఒక మనిషి తప్పు చేసినప్పుడు బ్లేమ్ చేయొచ్చు. అతనితో నేను లక్షలు సంపాదిస్తాను. ఇల్లు కట్టించిండమ్మా ఎంతోమందికి. నాకు ఇచ్చిండు 1 లక్ష 1,000. చెప్పారు, ఇచ్చారు. 1 లక్ష 1,000 రూపాయలు ఇచ్చిండు. ఎప్పుడు పోయినా 5 లక్షలు 5,000 ఇస్తాడు ఇంటికి. అంత మంచి మనిషి ఒక తప్పు చేసిండు. అంతమందిలో అతన్ని బ్లేమ్ చేయడం ఎందుకు? నెక్స్ట్ మిమ్మల్ని అంటున్నారు, నాన్ వెజ్ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, నీకెందుకు 90 వేసుకొని ఒక మూల కూర్చోక ఈ నరుకుతా గిరుకుతా ఈ మాటలని నీకెందుకు అని చెప్పని నిన్ను అంటున్నారు. నన్ను కదా, ఇప్పుడు నా జేబులో 90 ఉంది. ఎవడ్రా అనేటోడు అడుగుమను. నీ అక్క సీసాపాలు తెంగి కూర్చుతా, పలక తెంగి కూర్చుతా. ఎవడ్రా అనేటోడు? నన్ను 90 అనేటోడు. మీ అమ్మ సొమ్మేమన్నా నాకు ఇచ్చి తాగిస్తాను. ఎవరా బాడకో తలగా తెంకుతానా కొడక కుర్చీ. మంచి వాళ్ళకే మడత పెట్టిన, రేవంత్ రెడ్డికే మడత పెట్టిన. ఆఫ్టర్ నువ్వెంతరా? నెక్స్ట్